పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం కొనేందుకు చాలా మంది క్యూ కడుతున్నారు. అయితే దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాలను భారీగా పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో బంగారం ధరలు మరోసారి ఆల్ టైమ్ రికార్డుగా చేరాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 13,910 రూపాయలు పెరిగి మొత్తం 1,67,890కి చేరింది. అటు 22 క్యారెట్ల బంగారం ధర 12,750 పెరిగి 1,53,900కి చేరింది. ఇదిలా ఉంటే ప్రధాని మోదీ ఒక ఏడాది పాటు బంగారాన్ని కొనుగోలు చేయవద్దని ప్రజలకు సూచించారు. మోదీ సూచించిన 24 గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని గణనీయంగా పెంచింది. బంగారం దిగుమతి సుంకాన్ని 6% నుంచి 15%కి పెంచారు. దీనివల్ల విదేశాల నుంచి దిగుమతి అయ్యే బంగారం మరింత ఖరీదుగా మారనుంది. వెండి ధరలు జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాయి. 2 రోజుల క్రితం కేజీ వెండి 2,40,000 ఉంది. నేడు 3,15,000కు చేరింది. సామాన్యుడికి అందకుండా ధరలు ఆకాశాన్ని అడుతున్నాయి. కేంద్రం సిల్వర్ పై దిగుమతి సుంకాల్ని భారీగా పెంచింది. దీంతో ఒక్కసారిగా వెండి ధరలు భారీ స్థాయికి చేరాయి. ఫ్యూచర్స్ మార్కెట్లో నిమిషాల్లోనే వెండి ధర భారీగా పెరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుటేటర్ నవీన్ అందిస్తారు ఫోన్ లైన్ లో. జెట్ స్పీడ్ తో వెండి ధరలు దూసుకుపోతున్నాయి. నవీన్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మనం చూడొచ్చు, ఇప్పుడు ఇండియన్ మార్కెట్ లో వెండి ధర అయితే అమాంతంగా చూసుకోబోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. దాదాపుగా ఈ 2 రోజుల కాంచే 75,000 కేజీ వెండికి అయితే పెరిగినట్టు పరిస్థితి మనం చూడవచ్చు. ఈ రోజు మార్కెట్ లో దాదాపుగా 3,15,000 రూపాయలు కేజీ వెండి ధర పలుకుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. మనం చూడొచ్చు, గత 4 నెలల కిందట వెండి దాదాపుగా 4,20,000 కేజీ వెండి ఉండగా అది క్రమంగా తగ్గుకుంటూ వచ్చింది. దాదాపుగా 2 లక్షల నుంచి 2,40,000 దాకా ఉంది. అయితే 2 రోజుల కిందట 2,50,000 ఉండే, అది ఒక్కసారిగా ఇప్పుడు మనం చూసుకుంటే 75,000, అంటే 2 రోజుల్లోనే 75,000 రేటు పెరిగిన సిచ్యువేషన్ కనపడుతుంది. మనం చూడవచ్చు, పక్క మోడీ దేశ ప్రధాని మంత్రి కూడా కొనుగోలు చేయకూడదు, అంటే బంగారం మీద మాత్రమే తను స్పందించాడు. బంగారం ఎట్టి పరిస్థితుల్లో ఏ కార్యక్రమాలు ఉన్నా, ఇంట్లో ఎలాంటి శుభకార్యాలు ఉన్నా సరే, ఏది ఉన్నా సరే, ఎలాంటి ఎమర్జెన్సీ ఉన్నా సరే ఒక 1 year వరకు బంగారం కొనకండి అని చెప్పాడు. చెప్పిన కాడి నుంచి కూడా అమాంతంగా ఒకసారి బంగారం రేట్లు కానీ వెండి రేట్లు కానీ చూసుకోబోతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. అంటే మనం చూసుకోవచ్చు, బంగారానికంటే కూడా ఎక్కువ కూడా వెండి రేటు పెరుగుతున్న సిచ్యువేషన్ మనకు కనపడుతుంది. ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే ఈ రోజు ఇండియన్ మార్కెట్ లో దాదాపుగా 3,15,000 రూపాయల కేజీ వెండి ధర ఉన్నట్టుగా తెలుస్తుంది. అంతేకాకుండా ఇంకా ఈ రేటు పెరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి కూడా గోల్డ్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు, అంటే వ్యాపారస్తులు కూడా చెప్తున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా వెండి రేటు పెరుగుతుంది. అంటే 2 రోజులనే 75,000 రూపాయలు పెరిగింది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. గతంలో ఏదైతే 4,20,000, అంటే 4 నెలల కిందట ఆ వెండి ధర 4,20,000 ఉండే, అది తగ్గుకుంటూ దాదాపుగా 2 నుంచి 2,50,000 దాకా వచ్చింది. అప్పుడు పూర్తి స్థాయి కూడా 3 నెలల వరకు 2,40,000 కాడనే 2,40,000, 50,000 కాడే వెండి కేజీ ధర ఉంటాయి. కానీ ఈ 2 రోజులలో పూర్తి స్థాయి కూడా ఎప్పుడైతే మోడీ స్పందించాడో, కొనుగోలు చేయొద్దన్నాడో, అప్పటి నుంచి అమాంతంగా ఒక్కసారిగా రేట్లు పెరుగుతున్నట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఇంకా పెరుగుద్దని చెప్పేసి కూడా వ్యాపారస్తులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే గోల్డ్ కి సంబంధించిన వ్యాపారస్తులు కూడా, ఎందుకంటే వెండికి సంబంధించినటువంటి ఏదైతుందో వెండి పెరిగే అవకాశం ఉంది, గోల్డ్ కూడా పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. అందులో ఎక్కువ కూడా వేగంగా పెరిగేది ఆ వెండి అని చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. తగ్గుడు కూడా వెండి అదే రకంగా తగ్గుతుంది, పెరిగే రేటు కూడా అదే విధంగా పెరుగుతుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపుగా కేజీ వెండి రేటు దాదాపుగా 6 నుంచి 7 లక్షల దాకా పోయే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా నిపుణులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ కనపడుతుంది. ఒక భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి దాకా కూడా సామాన్యులకు అసలు అందుబాటులో లేదు. 4 నెలల కింద వెండి కొనాలంటే ఎవరు కూడా కొనే పరిస్థితి లేదు. 4 లక్షలు దాటింది కాబట్టి అయితే అది మళ్ళీ మధ్యలో 2 లక్షలు, 2,40,000 ఉన్నప్పుడు కొనుగోలు చేశారు. మళ్ళీ ఇప్పుడు ఒక్కసారిగా రేటు మళ్ళీ పెరుగుతున్న సిచ్యువేషన్ కాబట్టి ఇప్పటికే మనం చూసుకోవచ్చు, గోల్డ్ షాపుల దగ్గర క్యూలు కడుతున్న సిచ్యువేషన్ మనం కాస్తుంది. ఎందుకంటే ఎండి రేటు ఎప్పుడైనా తగ్గొచ్చు, ఎప్పుడైనా పెరగొచ్చు అన్నట్టుగా ఒకేసారి పెరిగింది, ఒకేసారి తగ్గింది. మళ్ళీ ఇప్పుడు పెరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వెండి అవసరం ఉంటుంది, పెళ్లిలకు కానీ లేదా ఇతర కార్యక్రమాలకు కూడా అవసరం ఉంటుంది. కాబట్టి వెండి కొనడానికి కూడా భారీగా కూడా కస్టమర్లు అయితే ఏదైతుందో మొత్తం కూడా పోయి కస్టమర్లు క్యూ లైన్ లో కడుతున్న సిచ్యువేషన్ కాబట్టి ప్రజెంట్ రేటు, ఎందుకంటే నిమిషానికి అయితే సిల్వర్ రేటు పెరుగుతున్న సిచ్యువేషన్ కనపడుతుంది. మనం 2 రోజుల్లోనే 75,000 పెరిగిందంటే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది, ఇంకా ఈ లక్షలలో పోయే సిచ్యువేషన్ ఉంటుంది. దాదాపుగా 6 నుంచి 7 లక్షలు కూడా కేజీ వెండి రేటు పెరుగుతుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కూడా ఎండి మీద ఫోకస్ పెట్టిన సిచ్యువేషన్ మనం చూస్తుంది. ఎందుకంటే మోడీ చెప్పింది బంగారం కొనొద్దని చెప్పాడు, వెండి కాదు కదా అన్నట్టుగా వీళ్ళు వెండి కొంటున్న సిచ్యువేషన్ కనపడుతుంది. వెండి రేటు కూడా అమాంతంగా పెరుగుతున్న సిచ్యువేషన్ మనం చూడవచ్చు మార్కెట్ లో. ఎందుకంటే ఈ 2 రోజుల్లో ఇంతగానం పెరుగుతుంది, ఇంకా ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుందని కూడా నిపుణులు చెప్పడంతో కూడా ముందుగానే ఏదైతే తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడు 75,000 పెరిగిన కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇప్పుడే కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా పూర్తి స్థాయిలో కూడా కస్టమర్లు కూడా వెళ్లి ఎండుకుంటున్న సిచ్యువేషన్ కాబట్టి ఏదైనా మార్కెట్ లో మాత్రం వెండి అయితే చుక్కలు చూపెడుతున్న సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ నవీన్.